ఒక వ్యక్తికి ఏమైనా 4 విషయాలు తెలిసినాయి అనుకోండి, ఇంకా నా అంత తోడు లేడండి ప్రపంచంలో, నాకే అన్ని విషయాలు తెలుసు అనే ఆలోచనలో ఉంటాము. ప్రవక్త వారి కాలంలో ఏమైంది, జంగే తబూక్ అనే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి వెళ్ళాలి. మునాఫికులు, కపట విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి నాకు కాలు నొప్పండి, కన్ను నొప్పండి, నాకు సవారీ గుర్రాలు లేవు, గాడిదలు లేవు అని రారు. ప్రవక్త వారు ఏం చేశారు తెలుసా, తన యొక్క రహస్య విషయాలు చెప్పేటటువంటి హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు అన్హు వారు ఆయనకు చెప్పారు, మునాఫికుల లిస్ట్ చెప్తాను రాసుకోమని. పూర్తిగా మునాఫికుల లిస్ట్ రాసేశారు. రాత్రి సమయం బయట నుంచి తలుపు తట్టారు. ఎవరింటికి? హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి. బయట తలుపు తీయగానే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఉన్నారు. అర్థమైపోయింది ఎవరికి? హుజైఫా బిన్ యమాన్కి. తెలియజేస్తున్నారు, ఉమర్ నువ్వు ఈ పట్టిక గురించి మాత్రం అడగమాక, నా దగ్గర ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ గురించి అడగమాక, ఇది రహస్యం. ప్రవక్త వారు ఎవరికి చెప్పొద్దన్నారు. ప్రవక్త వారు రహస్య విషయాలని వెనకే చెబుతూ ఉంటారు. అంటే ఉమర్ ఫారూక్ అంటున్నారు, నేను ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అని అడగడానికి రాలేదు, ఆ లిస్టులో నా పేరు ఉందో లేదో చెప్పు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఎవరు? ప్రవక్త వారు అన్నారు, నా తర్వాత ప్రవక్తలు ఎవరు రారు, వస్తే ఉమర్ అవుతాడు అన్నారు. రెండో ఖలీఫా ప్రవక్త వారు అన్నారు, ఈయన ఫిత్నాలకి అడ్డుగోడ. అలాంటి ఉమర్ ప్రవక్త వారు ఇహలోకంలోనే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఫిల్ జన్నా అని తెలియజేశారు. అలాంటి ఉమర్ వచ్చి అడుగుతున్నారు, మునాఫిక్ల లిస్టులో నా పేరు ఉందేమో కాస్త చూడు అని. వెంటనే హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు అన్హు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఏంటి ఉమర్, నువ్వు ఏమడుగుతున్నావు? నీ పేరేంటి ఈ లిస్టులో ఉండడం ఏంటి? అల్లా క్షమించుగాక, నీ పేరు ఈ లిస్టులో లేదు అంటే అప్పుడు ప్రశాంతంగా వెళ్ళారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? 4 ఖురాన్ వాక్యాలు, 4 హదీస్ వాక్యాలు వచ్చాయి, కాస్త గడ్డం వదిలామా, ఎవరి వ్యక్తిలో అయినా తప్పు చూసామా, ఆ వ్యక్తి మునాఫిక్, ఈ వ్యక్తి కాఫిర్, ఈ వ్యక్తి అది, ఈ వ్యక్తి, మనం ఫత్వాలు ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఒక వ్యక్తిని మన నోటితో మునాఫిక్ అని అనడం ఎంత పెద్ద పాపము, ఒక వ్యక్తిని మన నోటితో కాఫిర్ అని అనడం ఎంత పెద్ద పాపము. స్పృహలోనే లేం, మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఏమన్నంటే మొన్న ఆ వ్యక్తి ఒక మాట అన్నాడండి, ఆ తర్వాత ఇంకో మరొక మాట అన్నాడు, 2 మాటలు చెప్పాడు కదా అంటే చెప్పేస్తారా? అనుకుందాము ఆ వ్యక్తి తప్పే చేశాడు, నీ ముందు ఒక మాట నీ వెనక ఒక మాట మాట్లాడాడు, దాని అర్థము పూర్తిగా ఆ వ్యక్తి మునాఫిక్ అని కాదు. మునాఫిక్ యొక్క ఒక లక్షణము ఉంది. అప్పుడు కూడా మనం ఇస్లా చేయాలి తప్ప మనం డిసైడ్ చేయకూడదు, మనం తీర్పు చెప్పకూడదు ఆ వ్యక్తి మునాఫిక్ అని. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది చూడండి. చిన్న చిన్న విషయాలకి నాకు సపోర్ట్ చేయలేదు కదా, ఎలక్షన్లో ఏం చేశావు నువ్వు, నా పక్కన ఉంటానన్నావు, ఆయన పక్కన వెళ్ళావు, ఆ వ్యక్తి మునాఫిక్ భయ్ మేరే తరఫ్ ఆత్మలకు దొరగాయా. చూసారా, మన నోట్లో నుంచి ఏ పదాలు వస్తున్నాయి ఏంటి అనేది స్పృహలో లేకుండా మాట్లాడిస్తున్నాం. మళ్ళీ మనం అంటాము మేము తౌహీద్ మీద ఉన్నామండి, సున్నత్ ప్రకారం ఆచరించేవాళ్ళమండి. ప్రయోజనం లేదు సోదరులారా. మన వ్యక్తిత్వం ద్వారా ప్రజలు దూరం అవుతున్నారా గమనించుకోండి, మీలో లోపం ఉంది. మీ యొక్క మాటల ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, మీ మాటల్లో లోపం ఉంది. మీ ద్వారా మీ తోటి ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అంటే మీరు మారాలి, వారు కాదు. మీరు మంచి విషయమే చెబుతున్నప్పటికీ చెప్పే విధానం చాలా మంచిగా ఉండాలి. ప్రవక్త వారు ఎంత మృదువుగా చెప్పారు, తప్పు చేసిన వారితో ఎలా ఉన్నారు, తప్పుడు మాటలు చెప్పిన వారితో ఎలా ఉన్నారు, తన్ని చంపడానికి వచ్చిన వారితో ఎలా ఉన్నారు, ఇలా ప్రతిదీ కూడా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదు అని ఎవరిష్టం వచ్చిన వారు చెప్పేశారనుకోండి, ఒకవేళ మీ నోటి ద్వారా మీరు ఎవరినైనా మునాఫిక్ అని అన్నారు, వాస్తవంగా ఆ వ్యక్తి మునాఫిక్ కాదు. ఆ పదం ఏమైందో తెలుసా, తిన్నాక ఆకాశంలోకి వెళ్ళిద్ది, దైవదూతలు రానివ్వరు, తూర్పు పడమరలు అన్ని దిక్కులు వైపు వెళ్తారు, ఎక్కడ ఆ పదానికి చోటు ఉండదు. తిరిగి మళ్ళీ ఏ వ్యక్తి అయితే అన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చింది, ఆ వ్యక్తి దానికి అర్హుడైపోతాడు. కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్న శైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిజూహు అదువ్వా. నిస్సందేహంగా శైతాన్ మన బద్ధ శత్రువు, మీరు కూడా శైతాన్ని శత్రువు అనుకోండి. మీ తోటి వారిని, మీ జమాత్ వారిని, మనుషుల్ని అనుకోమాకండి. ఎందుకు? ఒకవేళ శైతాన్ మీ శత్రువు అని గుర్తుందనుకోండి, ప్రజలలో ఎవ్వరు మీకు శత్రువులా కనబడరు. వాస్తవంగా భేదాభిప్రాయాలు ఉండవచ్చు, షిర్క్ చేసేవాళ్ళు ఉండవచ్చు, బిదా చేసేవాళ్ళు ఉండవచ్చు, లేకపోతే దొంగతనం చేసేవాళ్ళు ఉండవచ్చు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉండవచ్చు. మీరు ఏమనుకుంటారు, ఆ వ్యక్తి శైతాన్ వల్ల పడ్డాడండి, ఎలాగైనా ఆ వ్యక్తిని తీసుకురావాలి మంచి వైపులో, ఈ ఆలోచనలో ఉంటారు. మీరు అసలు శత్రువు అనుకుంటే ఇంకెక్కడికి వెళ్తారు? సందేశం ఎప్పుడు ఇస్తారు? ప్రవక్త వారి గురించి ఎప్పుడు చెప్తారు? కాబట్టి మనుషుల్ని శత్రువులాగా చూడమాకండి. మన శత్రువు శైతాన్,
సైతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడండి, అప్పుడు ఆ వ్యక్తి మీద కోపం రాదు, జాలి వస్తుంది. అరే ఈ వ్యక్తి ఆ సైతాన్ వల్ల పడిపోయాడండి, ఎలాగైనా మనం దారికి తీసుకురావాలి, ఆలోచన అది ఉండాలి. కాబట్టి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి సోదరులారా.